నమస్తే అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ షాపింగ్ బ్లాగ్. ఈరోజు మనం హెచ్ఎంకి వచ్చేసినాం. జస్ట్ జనరల్ షాపింగ్ అనమాట. చాలా రోజులు అయింది హెచ్ఎంలో షాప్ చేసి, ఆల్మోస్ట్ అరౌండ్ 2 years అవుతుంది. తర్వాత వేరియస్ బ్రాండ్స్ ట్రై చేయడం వల్ల హెచ్ఎం షాప్ చేయలేదు. ఇంతకుముందు చేసినాను, నా దగ్గర ఆల్రెడీ కొన్ని 2-3 పీసెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడు కలెక్షన్ ఎట్లా ఉంది, కొంచెం హైప్ ఎక్కువ క్రియేట్ అవుతుంది కదా. నేను షాప్ చేసినప్పుడు హైదరాబాద్ ఒకటే స్టోర్ ఉండే హెచ్ఎం, అరౌండ్ 3 stores ఏమో ఉన్నాయి. చూడండి, నాకేమంత ఐ క్యాచింగ్ అట్లా ఏం అనిపిస్తలేదు. కొన్ని ఓకే, కానీ మరీ అంత ఐ క్యాచింగ్ ఏం అనిపిస్తలేదు. ఇదేదో మంచిగా అనిపించింది. ఓవర్ బడ్జెట్ ఇది ఓకే కదా, 2000 బడ్జెట్. బట్ ఆ షర్ట్కి ఆ ప్రైస్ వర్త్ కాదు, అంత ఏం కూడా కాస్ట్ లేదు. అది నాకైతే అస్సలు వెరీ డిసప్పాయింటెడ్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందైనా కొంచెం మంచి పీసెస్ ఉంటుంది, ఇది ఒక్కటి పర్లేదు. బట్ ఇంత మరీ నార్మల్ టీషర్ట్స్ కాకుండా ఏమైనా డిఫరెంట్గా ఎక్స్పెరిమెంటల్ పీసెస్ అయినా పర్లేదు, నార్మల్ క్యాజువల్ వేర్ అయినా పర్లేదు చూస్తున్నా. ఇప్పుడు ఈ జిమ్ తీసుకెళ్తే ఎట్లుంటా అంటారు, బాగోదు. ఇది క్వాలిటీ వైజ్ హెచ్ఎంఎం చాలా డ్రాప్ చేసింది. ఓవర్ అయిపోవడం వల్ల మళ్ళీ ఏంటో మళ్ళీ ఇంతకుముందు కలెక్షన్ కానీ అంత బాగుంటుంది, ఇప్పుడు అంత బాగాలేదు. చూడండి, క్వాలిటీ అస్సలు బాగాలేదు. చూద్దాం, అట్లీస్ట్ ఒకవేళ ట్రయల్ వేసిన తర్వాత ఎట్లుంటుందా అనేసి. ఇది ఎక్సలెంట్, ఇది కూడా చూద్దాం వేసిన తర్వాత. ఇది నాకు నచ్చింది, నాకు ఎట్లా సూట్ అవుతుంది. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా, మనం ఒక్క షర్ట్ తీసుకున్నా, ఒక్క ప్యాంట్ తీసుకున్నా, అది మిగతా బాటమ్ అండ్ టాప్స్ తోటి బ్లెండ్ అవ్వాలి. ఇక్కడ చూసినారా, రిలాక్స్ ఫిట్ వేసిన మరీ ఓవర్ సైజ్డ్ అయిపోయింది. క్వాలిటీ కూడా నాకు అంత నచ్చలేదు. బట్ ఓకే, స్టైల్ పరంగా ఓకే, కానీ ఓవర్ సైజ్ ఇది మాత్రం అస్సలు క్వాలిటీ వర్స్ట్, అస్సలు నచ్చలేదు. నేను కొన్ని ఆన్లైన్లో చూసిన పిక్స్ చూస్తున్నా, బట్ నాకు దొరకలేదు. ఇక్కడ అసలు లేవు అవి. ఇదొక్కటి ది బెస్ట్ అని చెప్పాలి జిమ్కి వెళ్ళే తీసుకోవడానికి. ఇంకా తర్వాత అంతా నార్మల్. ఈ ఒకటి ఇంకా వర్స్ట్. అది క్వాలిటీ చూడండి, అది ఎక్కువైంది, అది వస్తూనే లేదు. నేను జనరల్గా ఇంతసేపు ఎత్తుకలేదు ఏ షాప్కి రీసెంట్ టైమ్స్లో, బట్ హెచ్ఎంలో చాలా ఎత్తుకేసిన. అట్లీస్ట్ బాటమ్స్ అయినా ట్రై చేద్దాం అనుకున్నా. ఇది ఓకే అనిపించింది, కానీ దీంట్లో నా సైజ్ లేదు, నా సైజ్ దొరకలేదు. క్వాలిటీ చెప్తున్నా కదా, ఇంతకు ముందర అంత క్వాలిటీ లేదు. హైప్ పెరిగే కొద్దీ క్వాలిటీని తగ్గిస్తుంది ఏ బ్రాండ్ అయినా, కామన్. బట్ హెచ్ఎం కంప్లీట్లీ డ్రాప్ చేసింది. నా సజెషన్ ఏంటంటే, మీరు ఆల్టర్నేట్ వేరే ఏదైనా చూసుకోండి. లేదు ఎత్తుకుతాం దీంట్లోనే పిక్ చేస్తాం డైమండ్స్ అంటే, యూ కెన్ ప్రొసీడ్. అసలు బాగాలేదు. ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ పీసెస్ ఓకే తీసుకోవచ్చు, బట్ కొద్దిగా అసలు గ్యాప్ కూడా అంటే కంప్లీట్లీ డిసప్పాయింట్. అంత ఓల్డ్ ట్రెండ్, మనం ఎప్పుడో ఖుషి సినిమా స్టైల్లో చూస్తాం కదా, రిలాక్స్ హుడీ, ఆ గ్యాప్ అని రాసి ఉంటాం. అదే ఓకే, అది ఎవర్ గ్రీన్ పీస్ అవ్వచ్చు, కానీ అదే స్టైల్, అదే టైప్లో ఓల్డ్ పీస్, కంప్లీట్లీ ఓల్డ్ ట్రెండ్. ఓకే, దీంట్లోనే ఏమైనా దొరుకుతాయని చూస్తే అస్సలు ప్రైజెస్ ఆర్ టూ హై. ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ అట్లీస్ట్ ఆ ప్రైస్కి వర్తంత క్వాలిటీ గ్యాప్
టాప్ నాచ్, బట్ స్టైల్ పరంగా అంత మంచిగా అనిపించలేదు నాకు. బట్ ఎతికిన అస్సలు మనకు కావాల్సిన దొరికేటట్లేదు. రెండు మూడు ఆ షాప్ సేల్స్మెన్ ఇది డైరెక్ట్ రే ర్యాబిట్కి వెళ్తుంది. ఇదే లాస్ట్ ఆప్షన్. నచ్చితే తీసుకోవాలి, అంటే సైలెంట్ ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ రే ర్యాబిట్ క్వాలిటీ స్టైల్ కానీ టాప్ నాచ్. ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ అది వర్తే. సో నేను ఇంకా కొంచెం డిసైడ్ అయినా దీంట్లో చూసి ఏదో ఒకటైనా తీసుకుందాం, ఎందుకంటే క్వాలిటీ పరంగా ఓకే కాబట్టి. H&M అయితే కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది. బట్ ఈ షర్ట్ నచ్చింది, ఈ షర్ట్ బాగుంది, మీరు కూడా చూడండి ఒకసారి. ఇది ఓకే. నా మిగతా దాని మీద కూడా బ్లెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి ఇంటికి వెళ్ళిన తర్వాత వేసి చూసుకోవాలి. నాకు అన్నిటికన్నా ఈ బ్లూ కలర్ టీ షర్ట్ నచ్చింది. ఎక్కువ లోగో రేర్ ర్యాబిట్ అని రాసలేదు. నేను మీరు చూసుకుంటే నా షర్ట్స్ కానీ ఏవైనా మిగతా కానీ నేను వైడ్ రేంజ్ ఆఫ్ లోగోస్ ఉన్నాయి తీసుకోను. ఈ ప్యాంట్ కూడా మస్తుండే. అన్నిటికన్నా ఈ పోలో టీషర్ట్స్, పోలోలో మనల్ని బీట్ చేసేది కష్టం, కానీ ఈ రిలాక్స్ ఫిట్ షర్ట్ కూడా నచ్చింది. కంప్లీట్లీ కొనేసిన. 4 తీసుకున్న, 4 ఐటమ్స్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా యాజ్ యూజువల్ స్కిన్ కేర్ రొటీన్ కోసం ఫేస్ వాష్, ఇంకా మాయిశ్చరైజర్ కోసం హెల్త్ అండ్ గ్లో వెళ్ళిపోయినా. నేను ఎక్కువ మార్చుకోను, ఈ డర్మాకోని ఎప్పటి నుంచి వాడుతున్నా. ఫోమ్ బేస్ నాకు కొంచెం మంచి అనిపిస్తుంది. ఇక మాయిశ్చరైజర్ ఏదో వేరే వాళ్ళు పొందే చెప్తారు, మీరు తీసుకోకండి. మీరు బయటనే రీసెర్చ్ చేసి మీకు ఏం కావాలి, ఏం ల్యాక్ అవుతున్నాయి అవి చూసే తీసుకోండి. వాళ్ళు ఇది తీసుకోండి, అది తీసుకోండి అంటారు, కానీ మీరు తీసుకోకండి. మెయిన్లీ బస్ కట్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది అందరికీ సూట్ అవ్వదు, అందరికి సెట్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది మరీ ఇంత ఎక్స్పెరిమెంటల్గా కూడా ఓరు. బట్ ఎవరైతే ఈ మస్కులర్గా కనబడాలి అనుకుంటే ఓకే. ఈ జిమ్ ర్యాక్స్కి బట్ దీని మీద హాఫ్ హ్యాండ్స్ ఇప్పుడు నేను తీసుకున్న ట్రాక్ కూడా చూడండి, అంత మంచి అనిపించింది. ఈ జాకెట్ కూడా హాఫ్ హ్యాండ్స్, పోలోస్ అట్లాంటివి వేస్తేనే దీనికి కూడా మ్యాచ్ అవుతుంది. ఇంకా అయిపోయింది. నేను కూడా మళ్ళీ బ్యాక్ టు రొటీన్ ఏదైనా చేస్తాను. యాక్చువల్లీ నేను ఏం చేసిన, ముందు రోజే వెళ్ళి మొత్తం ఒక షాప్ చూసి షాప్ చేద్దాం అనుకున్నా. బట్ అందులో అస్సలు సెట్ కాలే, అందులో అస్సలు ఏం బాగాలేదు, అన్నీ రొట్టా. అందుకని నెక్స్ట్ డే రే ర్యాబిట్.